ప్రైజ్ ద లార్డ్. స్నేహితులారా, కొన్నిసార్లు మన విశ్వాస యాత్రలో మరి మనకు మామూలుగా మనం ప్రార్థన చేసేటప్పుడు మన దిన అవసరతలు కానివ్వండి, మన కుటుంబం గురించి కానివ్వండి, రక్త సంబంధులు ఇంకెవరైనా ఫ్రెండ్స్ కానివ్వండి, వీళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేస్తాం. అది మామూలు విషయం. కానీ కొన్ని ప్రత్యేకమైన విజ్ఞాపనలు మనకు ఉంటాయి కదా, పర్సనల్గా కానివ్వండి, ఇంకా మనకు ఎవరైనా ఫ్రెండ్స్ మనకు ప్రార్థన చేయమని చెప్పినవి కానివ్వండి, ఇలా ప్రత్యేకమైన విజ్ఞాపనలు ఉంటాయి. అవి మనం ప్రార్థన చేస్తాం. అయితే మనకు ఆశించిన విధంగా జవాబు రానప్పుడు మనం ఏమని నిర్ణయానికి వెళ్తాం? ఉపవాస ప్రార్థన ఉంటే మంచిది, కాబట్టి ఉపవాసన ప్రార్థన చేద్దాం అనే నిర్ణయానికి మనం వెళ్తాం. మరి అలా మనం ఉపవాస ప్రార్థనను మొదలు పెట్టుకున్న తర్వాత మన దృష్టి ఎక్కడుంటుంది? కేవలం నీవేదైతే విజ్ఞాపనను దేవుని సన్నిధికి తీసుకెళ్తున్నావో దానిపైన మాత్రమే ఉంటుంది. తర్వాత దేవుని పైన నీ దృష్టి ఉంటుంది. సంతోషమే. కానీ దేవుని బిడ్డలారా, మనము చేసే ఈ విజ్ఞాపనతో పాటు ప్రత్యేకంగా అడిషనల్గా దేవుడు మనకు కొన్ని గిఫ్ట్స్ అంటే బహుమానాలను మనకు దేవుడు ఇస్తాడు. మరి ఆ బహుమానాలు ఏంటి? ఒకసారి విందామా? దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయంలో ఎస్తేరు రాణి ఉపవాస ప్రార్థన ఎలా చేసింది, ఆ ఉపవాస ప్రార్థన ద్వారా తనకు దేవుడిచ్చిన ఆ కృపావరాలేంటి, ఎలా తన ప్రజలను కాపాడుకుంది, అదంతా మరి ఎస్తేరు గ్రంథము ఆ గ్రంథం అంతట్లో ఉంది. కాకపోతే 4వ అధ్యాయంలో ప్రత్యేకంగా ఆ సందర్భం మనకు రాయబడి ఉంది. వీలైన వారు తప్పకుండా చదవండి. అయితే దేవుని బిడ్డలారా, మరి ఎస్తేరు రాణి తన ప్రజల కొరకు, తన ప్రజల పక్షంగా రాజు వద్దకు వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే రాజు అనుమతి లేనిది వెళ్ళకూడదు కదా. మరి ఇప్పుడు తప్పకుండా తను వెళ్ళాలి. ఒకవైపు ప్రజల ఒత్తిడి ఉంది, తన ప్రజలకు అపాయం ఉంది, తను తప్పకుండా ఇన్ఫర్మేషన్ రాజుకు తెలియజేయాలి. మరి అలా తెలియజేయాలంటే రాజు దగ్గర నుండి పర్మిషన్ రావాలంటే చాలా టైం పడుతుంది. అంతలోగా నా ప్రజలు ఏమైపోతారో అనే తొందర. కాబట్టి తప్పనిసరిగా ఆమె నిర్ణయం తీసుకుంటుంది, నేను రాజు దగ్గరికి ఆయన సెలవు లేకుండా వెళ్ళాలి. మరి అక్కడ వెళ్ళిన తర్వాత రాజుకు అనుగ్రహము ఉంటే సరే, లేకపోతే మరణశిక్ష. కాబట్టి తన ప్రజలకు చెప్తుంది, మీరందరూ నా పక్షంగా ఉపవాస ప్రార్థనలో మీరందరూ ఉండండి అని. తర్వాత తాను కూడా ఉపవాస ప్రార్థనతో ఉండి రాజు సన్నిధికి వెళ్ళడానికి నిశ్చయించుకుంటుంది. అయితే దేవుని బిడ్డలారా, అంతకుముందు ఎస్తేరు రాణి గురించి ఆలోచిస్తే, తక్కిన 3వ అధ్యాయం 2వ అధ్యాయం అట్లా మీరు ఆలోచిస్తే, అక్కడ ఎస్తేరు రాణిని గమనిస్తే నిజానికి ఆమె లోపల చాలా భయం ఉంటుంది. ఎస్తేరు రాణి చిన్నాయన నీవు రాజు దగ్గరికి వెళ్ళాలి ప్రజల కొరకు అన్నప్పుడు చాలా భయపడుతుంది. అమ్మో, ఆయన సెలవు లేకుండా నేను ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి. అంటే దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలి? కొంతవరకు ఎస్తేరు రాణికి పిరికితనము అనేది ఉంది. అయితే ఎప్పుడైతే ఆమె ఉపవాస ప్రార్థనతో నేను రాజు దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుందో అప్పుడు ఆమె లోపల ఒకలాంటి ధైర్యాన్ని దేవుడు నింపాడు. దేవుని బిడ్డలారా, ధైర్యాన్ని నింపాడు. మరి ఇక్కడ ఎస్తేరు రాణి ఆ ధైర్యంతో రాజు దగ్గరికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. అదేవిధంగా నేను ఉపవాస ప్రార్థనతో రాజు దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి రాజు అనుగ్రహం నాపై ఉంటుంది, దేవుడు నా పక్షంగా ఉన్నాడు అనే ఒక నిశ్చయత, ఒక కాన్ఫిడెన్స్ తన లోపల నింపబడింది. ఎస్తేరు రాణి హృదయంలో లేని ధైర్యము, దేవుడు నా పక్షంగా ఉన్నాడన్న ఒక నిశ్చయత, ఈ రెండిటిని దేవుడు ఆమె హృదయంలో నింపడం జరిగింది. మరి ఈ రెండిటి శక్తితో ఆమె రాజు యొద్దకు వెళ్ళడం జరిగింది. దేవుని బిడ్డలారా, మనం కూడా చాలాసార్లు దేవుని సన్నిధికి ఉపవాస ప్రార్థనతో వెళ్తాం. కానీ వెళ్ళే ముందు నీ విజ్ఞాపననే పెట్టడం కాకుండా దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థించాలి అనే ఒక ధైర్యాన్ని నీ హృదయంలో నీవు నింపుకోవాలి.
మరి దేవుడు నా పక్షంగా ఉన్నాడు కాబట్టి నేను ఏదైతే ప్రార్థిస్తున్నానో దానికి జవాబు దొరుకుతుందనే ధైర్యము నిశ్చయత నీలో ఉండాలి. మరి ఇప్పటికైనా నీవు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు తగు ధైర్యంతో తగు నిరీక్షణతో నీ ఉండులాగున దేవుడు నీతో ఉంటాడు కాబట్టి అది మనం గ్రహించుకోవాలి. దేవుడు నా పక్షంగా ఉంటాడు, నాకు కావలసిన ధైర్యాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఈ ధైర్యంతో ఈ నిరీక్షణతో నేను ముందుకెళ్తాను. ఏదైతే విజ్ఞాపనను నేను పెట్టుకుంటున్నానో ఆ విజ్ఞాపనలో నేను జయం పొందుకుంటాను అనే నిశ్చయతతో మనము ముందుకెళ్ళాలి. మరట్టి కృపలో మనలను దేవుడు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.